చేయగలడు సాధన, లేదంటే చేయలేడు. అటువంటి సాధన సంకల్పం కలగడమే దుష్కరం అన్నారు. ఆ కార్యం ఏంటంట చాలా గొప్ప విషయము, ఎవరో చెయ్యతగ్గది కాదు అని చెప్పి నిన్నటి రోజు అంటే గతంలో అయిన క్లాస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు స్వామి హనుమ గురించి వాల్మీకి మహర్షి మాట్లాడుతూ 100 యోజనాల సముద్రాన్ని ఎలా దాటడానికి ఎలా నిశ్చయించుకున్నారో స్వామి చెప్పి తర్వాత ఏమంటున్నారంటే దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షేణ కర్మ వానరహ అంటున్నారు. ఈ కర్మ ఎటువంటిదంటే చాలా కష్టమైనదట. 100 యోజనాల ఆ సముద్రాన్ని 100 యోజనాల సముద్రాన్ని దాటాలి అంటే చాలా పెద్ద విషయం. ఆయనకి పెద్ద విషయం ఏముందండి, ఆయన భగవంతుడు కాబట్టి దాటేస్తాడు అంటే ఆచార్యుడిగా చూడాలి స్వామి హనుమని. అందుకనే రామాయణం మొత్తం మీద సుందరకాండ మణిగా మీరు ఎదుగుతుందని మనం గతంలో కూడా చెప్పాను కదా. ఎందుకంటే ఆచార్యుడిగా కనిపిస్తున్నాడు స్వామి. అందుకనే యథా రాఘవ నిర్ముక్త అనే శ్లోకంతో స్వామి చాటి చెప్తారు ఎలా వెళ్ళాలి సాధకుడు అనే విషయాన్ని. అందుకనే దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షేణ కర్మ వానరహ అని చెప్పి వాల్మీకి మహర్షి అత్యంత కష్టమైనటువంటి ఈ సంకల్పం ఏదైతే ఉందో అది దుష్కరం అంటున్నారు. ఇది మనకి వర్తిస్తుంది. మహర్షి ఇది కథలో భాగంగానే సాధకుడు ఎలా సాధన చెయ్యాలి అనే విషయాన్ని మనకి చెప్తున్నారనమాట. సముద్రాగ్ర అంటే ఆ సముద్రం అగ్రమునందు నిలబడి మహేంద్రగిరి పర్వతం మీద స్వామి లంఘించడము అంటే దాటడం కోసము ఎలా నిలబడ్డారట, తల పైకి ఎత్తి నిలబడ్డారట. ఎందుకు ఈ వర్ణన చేస్తున్నారంటే సాధకుడు సాధన చెయ్యాలంటే నిటారుగా కూర్చుని ఉండాలని చెప్పి ఈ యమ నియమాలను ఇందులో చెప్తున్నారు. అందుకని ఆయన చూడ్డానికి ఎలా ఉన్నాడట, వృషభ రిబా బబౌ అంటున్నారు. అంటే వృషభం నిలబడి ఉంటే చూడండి మీరు దారిలో ఎక్కడైనా ఆ వృషభం అంటే ఎద్దు, ఆ ఎద్దు మనం వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఎలా నిలబడుతుందండి, అసలు దానికి భయం గాని చింత గాని ఎవరో ఏదో చేస్తారని బెంగ గాని ఏమీ ఉండవు దానికి. కానీ అది ఎలా ధైర్యంగా నిలబడుతుందో సాధకుడు సాధన చేయడానికి ఉపయుక్తుడై ఉండగా ఎటువంటి బెంగలు వచ్చినా, ఎటువంటి దుఃఖాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే సాధనా పరంగా వెనక్కి జంకకూడదు అన్న విధానాన్ని ఇక్కడ చూపిస్తున్నారనమాట. అందుకని ఆ సముద్రం లంఘించడానికి ప్రయత్నిస్తున్న స్వామి ఎలా ఉన్నారట, ఒక మదం పెట్టిన ఏనుగు ఎలా ఉంటుందో, ఆ ధైర్యం కలిగిన వృషభము ఎలా ఉంటుందో అలా ఉన్నారట. అలా ఉన్న స్వామి హనుమ ఒక్కసారిగా నమస్కారం చేసుకుంటున్నారు బయలుదేరే ముందు. ఎవరికో చూద్దాం, సూర్యాయ అని మొదలు పెడుతున్నారు. ఎందుకంటే స్వామి హనుమ యొక్క గురువు గారు సూర్యనారాయణ మూర్తి. అందుకని ఆయన నమస్కారం చేసుకుంటున్నారు అనమాట. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే అంటున్నారు అనమాట. అంటే సూర్యనారాయణ మూర్తిని దర్శించుకొని మనం ఏ పని చేసినా ఎందుకు గురువుని మనం ఆశ్రయించాలి అంటే అసలు భగవంతుడంటే ఎవరో తేల్చి చెప్పేది గురువే. తద్వారా మనిషి భగవంతుడంటే ఇలా ఉంటాడనమాట, మనం భగవంతుడిని చేరాలి అంటే సాధనా పరంగా ఒక గురువుని ఎదురుగా పెట్టుకుని మనం వెళుతున్నాము అంటే దానికి సాక్షాత్ కారణం ఆ భగవంతుడే గురు రూపంలో వచ్చి తన దరి చేర్చుకోవడానికి ఈ సాధనా మార్గాన్ని కనిపెట్టాడు అని చెప్పి ఈ యొక్క ఉదాహరణ అన్నమాట. అందుకనే ఆ సూర్యనారాయణ మూర్తి మన హనుమకి గురువు ఎలా అయ్యారండి అంటే ఎప్పుడో బాల్యంలో ఆ వజ్రఘాతానికి పడిపోయిన స్వామి హనుమ, ఈ కథ అందరికీ తెలిసిన విషయమే, ఒక్కసారి స్మరించుకుందాం. ఎప్పుడైతే వజ్రఘాతానికి పడిపోయాడో ఈ వాయు స్తంభనం ఆగిపోతుంది. ఎందుకంటే వాయుపుత్రుడు కదా ఈయన ఎవరు, వాయు సుతుడు కదా. ఈ వాయుసుతుడు ఎప్పుడైతే పడిపోయాడో ఆ తండ్రి అయినటువంటి వాయువుకి కోపం వచ్చి ఆ వాయువునంతటిని కూడా స్తంభింప చేసేస్తాడు. స్తంభింప చేయగానే ఆ బ్రహ్మాది దేవతలు ఇంద్రాది దేవతలు అందరూ కూడా వచ్చి మీరు ఇలా చేయడం మంచిది కాదు, ఎందుకంటే ప్రపంచాన్ని అంతటినీ కూడా నడిపే ప్రాణశక్తి ఏదైతే ఉందో దాన్ని మీరు ఆపకూడదని చెప్పి బ్రహ్మదేవుడు ఆ చిన్న హనుమని ఒళ్ళో పెట్టుకుని నిమరగానే ఆయనకి మెలకు వచ్చిందట. ఆ తర్వాత దేవతలందరూ కలిసి అనేక ఆయుధాలు, మంత్రతంత్రాలు, అస్త్రశస్త్రాలు ఇవ్వడంతో పాటు సూర్యనారాయణమూర్తి కూడా వచ్చి ఈ బాల్య దశలో అభ్యాస దశలో ఏదైతే విద్య ఉందో అది నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి ఆయనకి వరాన్ని ఇస్తాడు స్వామి హనుమకి.
ఆ వరాన్ని ఇవ్వడం తర్వాత విద్యాభ్యాస దశ రాగానే ఆయన గుర్తు పెట్టుకుని, ఎలా గుర్తు పెట్టుకున్నారండి అంటే, తల్లిదండ్రులు చెప్పారు, నీకు విద్యను అభ్యసిస్తానని చెప్పి, విద్యాభ్యాసం చేస్తానని చెప్పి సూర్యనారాయణ మూర్తి నీకు వరమిచ్చారని చెప్పగానే ఆ విద్యా అభ్యాస ఆ వయస్సు రాగానే బయలుదేరి ఆయన ఆ గురుకులానికి, ఆయనకి గురుకులం ఎక్కడ ఉందండి, ఆకాశ మార్గానికి వెళ్ళి ఆ వరాన్ని గుర్తు చేస్తారు. ఏమని అంటే, స్వామి మీరు నాకు విద్యను అభ్యసిస్తానని చెప్పి వరాన్ని ఇచ్చారు కదా, విద్యను నేర్పండి అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు ఏదో ఫ్లోలో చెప్పేశాను గాని ఇప్పుడు నాకు అంత ఖాళీ లేదు, ఆ విద్యను నేను చెప్పడానికి, ఎందుకంటే కూర్చుని చెప్పాలి, విద్య చెప్పాలి అంటే కూర్చుని చెప్పాలి, కూర్చునే తీరికే నాకు లేదు, ఎప్పుడు కూడా నిరంతరము కూడా ఆకాశ మార్గంలో తిరుగుతున్న నేను నీకు విద్యను ఎలా నేర్పగలను అని చెప్పి అడగగానే, నేను విద్య నేర్చుకునే సమయంలో మీకు ఎటువంటి అంతరాయాన్ని మీ పనికి కానీ మీ యొక్క కదలికకి కానీ నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టను అని చెప్పి ఆ విద్య నేర్చుకుంటాడు స్వామి హనుమ. ఇది పిల్లలకి చెప్పాలి. ఎందుకంటే విద్య నేర్చుకోవడము అంటే విద్య కొనుక్కోవడం కాదు. చదువుకోవడము అంటే చదువుని కొనుక్కోవడం కాదు, చదువుకోవడము అనే విషయము ఈరోజు పిల్లలకి తెలియట్లే కదా. కానీ విద్య కాళ్ళ వేళ్ళ పడి గురువుల యొక్క అనుగ్రహం చేత నేర్చుకోవాల్సిన విద్య ఈ రోజు మనం ఎలా తయారైందంటే, ఆ అంటే ఈ రాని వాళ్ళు కూడా చక్కగా విద్యను కొనుక్కుని అభ్యసించడం వల్ల ఈ రోజు విద్యకి వినయము, విధేయత, ఆ యొక్క సూత్రములు, ప్రాతిపాదికమైన సూత్రాలు ఏవి లేక ఆ విద్య అంతా కూడా భ్రష్టు పట్టిపోయింది. అందుకనే విద్య వినయాన్ని తెచ్చిపెట్టాలి కానీ ఈ రోజు విద్య ఎవరికి వినయాన్ని తెచ్చిపెడుతుంది, గురువులను ఎవరు గౌరవిస్తున్నారు, ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారు, తల్లిదండ్రులను ఎవరు పాటిస్తున్నారు, అంతకు మించి సమాజాన్ని ఎవరు పాడు చేయకుండా ఉంటే చాలు, ఉద్ధరించక్కర్లేదు, ప్రకృతిని ఎవరు గౌరవిస్తున్నారు, ఇవన్నీ కూడా విద్యలో భాగంగా చెప్పేవారు, ఇప్పుడు చెప్పట్లేదు. కేవలం విద్య ఏమైందంటే ఆర్థికంగా ఎలా సంపాదించాలి అనే దాని మీదే విద్య అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ విధంగా స్వామి హనుమ ఎలా విద్య నేర్చుకున్నారు అంటే, సూర్యనారాయణ మూర్తి గమనం చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా పడుకున్నట్టు మనకేమన్నా తెలుసా, ఎప్పుడు కూడా ఆయన గమనాన్ని చేస్తూ ఉంటారు. ఆ గమనం చేసే రథము యొక్క చక్రం ఎలా ఉంటుందంటే, ఒకటే చక్రం, ఆ రథానికి 7 గుర్రాలు కలిగిన చక్రానికి ఒక్కటే రథం ఉంటుంది. ఆ ఒక్కటే చక్రానికి కాలచక్రము అని పేరు అనమాట. ఆ కాలచక్రంలో స్వామి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ముందు నిలబడి, ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఎదురు బదురుగా కదా కూర్చొని నేను విద్య నేర్చుకోవాలి, విద్య ఎలా నేర్చుకుంటారు, ఆయన వెళ్ళిపోతూ ఉంటే వెనకాల వెళ్ళి రాసుకుంటారా, అలా రాసుకో, ఎదురుగా కూర్చుని నేర్చుకుంటారు విద్య ఎప్పుడు కూడా. అలా నేర్చుకునే సమయంలో స్వామి ఆ సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నిలబడి విద్య నేర్చుకుంటారు. అలా ఎవరైతే వినయంగా విద్య నేర్చుకుంటారో వాళ్ళకి వస్తుంది వర్చస్సట. విద్య వల్ల వినయం రావాలి, వినయం వల్ల వర్చస్సు అనేది వస్తుంది. దీన్నే సువర్చస్సు అన్నారు. అర్థమైందా? సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారు ఎలా వచ్చారో అదే. అందరూ అనుకుంటారు, ఆ గురువు గారి యొక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటండి అంటే, భార్యాభర్తల సంబంధాలతో చెబితే అర్థం అవుతుందని అలా చెప్పారు. నిజానికి భార్యాభర్త అంటే విడతీయని బంధాలు కదా. అందుకని విద్యా వినయత ఉన్న వాళ్ళకి వర్చస్సు, సువర్చస్సు. ఎలాంటి వర్చస్సు అంటే గొప్పదైనటువంటి మహత్ అనమాట. అటువంటి వర్చస్సు వస్తుంది వినయంగా విద్య నేర్చుకున్న వాళ్ళకి అని చెప్పడమే ఈ కథ యొక్క పరమార్థం అన్నమాట. ఆ విధంగా సూర్యనారాయణమూర్తి ద్వారా ఈయన అనేక విద్యలను అభ్యసించడం వల్ల సూర్యనారాయణమూర్తి ఈయనకి ఏమయ్యారండి, గురువయ్యారు. అటువంటి గురువుని ఆ మహేంద్రగిరి పర్వతం మీదకి ఎక్కి ఒకసారి స్మరించుకుంటున్నారు అనమాట. సాధన చేసే వాళ్ళు సాధన మొదలుపెట్టే ముందు మనం ఎటువంటి వారిని స్మరించుకోవాలో ఇక్కడ చెప్తున్నారనమాట. మనం ఇప్పుడు అందరం కూడా సాధన చేసాం కదా. సాధన అంటే ఏంటి? ధ్యానమే. ఏదైనా విషయాన్ని మనం సాధించాలి అంటే అది సాధన ద్వారానే మనం సాధించాలి. అంటే సాధించి అంటే శోధించి మనం చెయ్యాలి. మనం సాధన దేని ద్వారా చేసాము? ధ్యానం ద్వారా మనం సాధన చేసాం కదా.
ఆ విధంగా మనం సాధన చేసి ఎప్పుడైతే భగవంతుని పట్టుకోవాలి అనుకుంటున్నామో ఇక్కడ కూడా ఇక్కడ స్వామి మనకి ఆచార్యుడిగా సాధకుడిగా ఎలా ఆ ప్రకృతి పురుషుల్ని కలిపే ఆ ప్రక్రియని మనం చూసి నేర్చుకుని ఆ విధంగా సాధన చెయ్యాలని చెప్పి చెప్తున్నారు అనమాట. అందుకని సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. మహేంద్రాయ అంటే ఇంద్రుడికి కూడా నమస్కారం చేసుకుంటున్నారు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ. పవనాయ అంటే వాళ్ళ నాన్నగారు పవనుడు పవనసుత అంటే వాయుసుతుడు అని అర్థం అనమాట. ఆ వాయుదేవుడికి తన తండ్రి అయిన వాయుదేవుడికి నమస్కారం చేసుకుంటున్నారు. పవనాయ స్వయంభువే భూతాభ్యాంచలిం కృత్వ చకార గతిం. అంతేకాకుండా ఆ సర్వభూతములు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒకసారి నమస్కారం చేసుకుని ఆ యొక్క మహేంద్రగిరి పర్వతంపై నిలబడి ఉన్నాడు స్వామి. అటువంటి స్వామి ఎలా ఉన్నారో ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తున్నారు అనమాట. ఇది మనం చక్కగా చెప్పుకునేటప్పుడు పిక్చరైజేషన్ చేసుకోవాలి, మనసులో ధ్యానించాలి. ఆ ఎప్పుడైతే మనం చెప్పుకుంటున్న విషయం మన మనసులో అలా మెదిలింది అనుకోండి, అదే ధ్యానం. ధ్యానం అంటే ప్రత్యేకించి ఏముంటుందమ్మా, మనసుని నిలబెట్టడమే కదా. చెప్పే విషయం అందు మనసు నిలబడిపోయింది అనుకోండి, అది జ్ఞానమే కదా. అటువంటి జ్ఞానాన్ని మనం ఎప్పుడూ కూడా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే ఇలా నిలబడి ఆయన ఆ ఒక్కసారిగా ఆ పంచభూతాలను తన గురువును తన తండ్రిని స్మరించుకొని ఒక్కసారిగా నిలబడి ఆ యొక్క 100 యోజనాల సముద్రాన్ని అంతటినీ కూడా చూస్తూ బాహుభ్యాం చరణాభ్యాం క్రీడయామాసహ అంటే ఒక్కసారిగా ఇప్పుడు ఎగరాలి అంటే మనం చూడండి, పరుగు పందాలు పెట్టేటప్పుడు పరుగు పెట్టే వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారిగా ఆ 2 కాళ్ళని అదిని పరిగెడతారు కదా. ఓకే, మామూలుగా పరిగెత్తారు కదా. అదే విధంగా ఎగరాలి. ఆయన ఆకాశ మార్గంలో ఎగరాలనుకున్నారు కదా, ఆకాశ మార్గంలో ప్రయాణం చేయాలి అనుకున్నారు కదా. ఆ ఆకాశ మార్గంలో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఎగరాలి అనుకున్నప్పుడు ఆ కొండను అదిమారు. ఏం కొండండి అంటే మహేంద్రగిరి పర్వతం. అది ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఆయన నిలబడి ఒక్కసారిగా తన 2 చేతులు 2 కాళ్ళు పెట్టి ఒక్కసారిగా దాన్ని క్రీడయామాసము అంటే దాన్ని నొక్కి పెట్టి ఉంచారు. ఆ నొక్కుడికి ఏమైందంటే మొత్తం కొండంతా కూడా కదిలిపోయిందటండి. కదిలిపోతే ఆ కొండ మీద ఆ కొండలో ఆ చారణులు, యక్షులు, కిన్నెరులు, కొంతమంది దేవతలందరూ కూడా వారి భార్యలతో వచ్చి అక్కడ వనవిహారం చేస్తున్నారు. ఎప్పుడైతే కొండ కదిలిపోయిందో అందులో ఉన్న ఈ విద్యాధర దేవతలందరూ కూడా ఆకాశ మార్గాన్ని పట్టారు. ఎక్కడేవి అక్కడ వదిలేసి ఏం జరిగింది అని ఆ యొక్క వర్ణన ఒక సర్గంతా వాల్మీకి మహర్షి చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఋషులందరూ చెప్పుకుంటున్నారట. ఏమని అంటే స్వామి హనుమ సీతాన్వేషణ కోసమై ఆ ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాడు అనగానే వాళ్ళందరూ ఆకాశ మార్గంలోకి చేరి ఒక్కసారిగా నమస్కారం చేసుకుంటున్నారట మన స్వామి హనుమ. ఆ విధంగా ఎప్పుడైతే ఆ యొక్క కొండను పీడయామాస అంటే నొక్కి పెట్టాడో ఆ కొండ మీద అనేక చెట్లు ఉన్నాయట. ఆ చెట్లన్నిటికీ పువ్వులు ఉన్నాయట. ఆ పువ్వులన్నీ కూడా జల రాలాయట. ఎక్కడ రాలాయి అంటే బభూవ అద్భుత దర్శన. ఎక్కడ రాలాయి అంటే స్వామివారి ఒంటి మీద రాలాయట. ఎందుకంటే ఒళ్ళంతా ఫర్రు ఉంటుంది. ఫర్రు అంటే జూలు అనమాట. స్వామి హనుమకి జూలు ఉండడం వల్ల ఎప్పుడైతే కొండ మీద ఉన్న పువ్వులన్నీ రాలాయో మీకు చక్కగా హనుమాన్ మందిరాల్లో మీరు చూస్తే అలంకారాలు చేస్తూ ఉంటారు. ఈ పళ్ళు పెట్టడము, పువ్వులు పెట్టడం ప్రత్యేకించి పెడుతూ ఉంటారు. వెన్న పెట్టడం, వెన్న పూయడం ఇలా ప్రత్యేకించి పుట్టినప్పుడు అవి పెట్టినట్టుగా ఉంటాయి కదా. అలా ఎప్పుడైతే ఈ కొండను మదించాడో ఆ కొండకున్న పువ్వులన్నీ రాలి ఆ యొక్క పూల కొండలా కనిపించాడట చూసే వాళ్ళకి. ఏది పూల కొండ నిలబడిందా స్వామి హనుమ నిలబడిందా అని ఒక్కసారిగా ఆ తోకని జదర్చి ఒక్కసారిగా ఒళ్ళు విరిచి అప్పుడు అందరూ చూస్తున్నారు. కింద వానరులు చూస్తున్నారు, పైన చారణులు చూస్తున్నారు, విద్యాధర దేవతలు చూస్తున్నారు, వీళ్ళందరూ చూస్తున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా అప్పటి వరకు తనతో ఉన్నవాడు. అప్పటి వరకు స్వామి హనుమ ఈ వానర సైన్యాలతో పాటు ఎలా ఉన్నాడంట, కలిసి మెలిసి స్నేహభావంతో. ఆయన మంత్రి, ఎవరికి మంత్రి?
సుగ్రీవుడికి మంత్రి అయినప్పటికీ కూడా ఆ మంత్రి భావాలు ఏమీ లేకుండా చక్కగా వినయంతో వాళ్ళతో కలిసిపోయాడు. అప్పుడు దాకా స్నేహభావంతో నువ్వు నువ్వు అని భుజాల మీద చెయ్యి వేసుకునే వానరులందరూ కూడా స్వామి హనుమని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనతో ఉన్నవాడు ఇలా మారిపోయాడా అన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే చాలా రోజుల నుంచి జాంబవంతుడు ఉన్నాడు, కృతయుగం నాటి జాంబవంతుడు ఏమని చెప్పేవాడంటే, నేను త్రివిక్రమావతారంగా ఉన్నప్పుడు స్వామి ఎవరు విష్ణుమూర్తి త్రివిక్రమావతారంలో ఉన్నప్పుడు స్వామికి 3 సార్లు ప్రదక్షిణాలు చేసేవాడిని చెప్పుకునేవాడట గొప్ప. మరి గొప్పేగా. వామనావతారం ఉన్నప్పుడు త్రివిక్రమ అవతారం మారినప్పుడు ఈ జాంబవంతుడు ఆ స్వామివారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేశాడట. అప్పుడు వీళ్ళు అనేవారు, తాత జాంబవంతుడి చుట్టూ విష్ణుమూర్తి చుట్టూ మీరు తిరిగారు కదా, ఆ రూపం ఎలా ఉంది అని అడిగేవారట. ఏం చెప్తాడు, చాలా పెద్దది, అబ్బో చాలా పెద్దది, ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆ అవతారము అని చెప్పేవాడట. ఇప్పుడు ఎప్పుడైతే స్వామి హనుమ పైకెదిగాడో, ఇదిగో నన్ను అడిగేవారే విష్ణుమూర్తి ఎలా ఉండేవాడని, ఇదిగో ఇలాగే ఉండేవాడు అని ఎంతో గొప్పగా, గో మీరు అడిగారు కదా త్రివిక్రమావతారం ఎలా ఉందని, ఇదిగో మన హనుమలా ఉంది అని చెప్పేవారట. అందుకని కింద ఉన్న వాళ్ళందరూ కూడా మెడలు విరిగేలా పైకి తలపెట్టి ఆ గొప్ప శరీరాన్ని, ఆ పెరిగిన శరీరాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారట, తోటి వానరులందరూ కూడా. ఎందుకు ఇంత చెప్తున్నారంటే, తోటి వానరులు అంటే తోటి వారు ఎప్పుడు మనల్ని చూసి ఆశ్చర్యపోతారంటే, మనం సాధనలో ఎదిగినప్పుడు, మనం సాధన చేసినప్పుడు మనల్ని చూసి అందరూ ఆనంద ఆశ్చర్యాలకు పోవాలి తప్ప మన తోటి వారు మనం చూసి దూరంగా పారిపోయేలా మన ప్రవర్తన ఉండకూడదు. సాధనా పరంగానే ఉండాలి. అయితే తోటి వాళ్ళు ఇలా ఉంటే దేవతలు అందరూ కూడా ఆ పుష్ప వృష్టి కురిపిస్తున్నారట. అందరూ కూడా స్వామి హనుమను చూసి నమస్కరించుకుంటూ ఉన్నారట. ఇలా ఉండగా అప్పుడు మాట్లాడుతున్నాడు స్వామి హనుమ. ఏమని అంటే, యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ. ఏమని అంటే, ఇదిగో నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి? లంకా నగరానికి బయలుదేరుతున్నాను కదా. వాళ్ళందరికీ ఒక మాట చెప్పి బయలుదేరుతున్నాడు. ఏమని అంటే, ఇప్పటి వరకు నేను సీతను చూడలేదు, నేను లంకా నగరానికి వెళ్తున్నాను, తిరిగి వస్తాను ఏమో నాకేం భయం వేస్తుంది, మీరేం బెంగపెట్టుకోకండి అని ఏం మాట్లాడట్లేదు. చూడండి ఎంత ధైర్యాన్ని చెప్తున్నాడు. ఒక సాధకుడు ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఒక కార్యదక్షకుడు ఎలా మాట్లాడాలో, ఇది గర్వం కాదమ్మా. ఒక భయపడే వాళ్ళకి ఒక స్పృహనిస్తున్నాడు, ఒక ధైర్యాన్ని తెలియజేస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ. నేను ఎలా వెళ్తానంటే రాముడు విడిచిపెట్టిన బాణంలా వెళ్తానంటున్నాడు. ఎందుకు రాముడు విడిచిన బాణంలా వెళ్తానని అంటున్నాడంటే, రామ బాణము సత్యం, సత్య బాణం అది. ఒక్కసారి రాముడు బాణం విడిచిపెట్టాడు అంటే అది ఫెయిల్ అయినట్టు ఎక్కడా లేదు. రాముడి బాణాన్ని పరీక్ష పెడదామని చెప్పి సుగ్రీవుడు పెడతాడు. ఒకేసారి 7 తాళ వృక్షాలు అంటే తాటి చెట్లను ఒకే బాణంతో కొట్టి అవి దూసుకు వెళ్ళిపోయి తిరిగి వెనక్కి రాకుండా పాతాళాలను కూడా వెళ్ళిపోయి అప్పుడు వెనక్కి వచ్చి స్వామివారి అమ్ముల పొదలోకి చేరుతాయి. ఆ బాణాలు అంత గొప్ప బాణాలు. అంటే రామ బాణము వేరు, రామ మాట వేరు, రామ సంకల్పం వేరు, ఇన్ని వేరు లేవమ్మా. ఆయన మాటే ఆయన బాణము, ఆయన మనస్సే ఆయన బాణం. ఆయన మనసులో తలుచుకుని దీన్ని ఛేదించాలి అంటే దానికన్నా ఎక్కువ పని చేసుకొస్తాయి. అంతటి గొప్ప శక్తి ఉన్న బాణాలది. అందుకని ఎప్పుడైతే నేను రామ బాణంలా వెళ్తున్నాను అంటే నేను తిరిగి వెళుతున్నాను, నేను చేసి తీసుకుని వస్తాను ఆ పని నేను విజయాన్ని చేకూర్చుకుని వస్తాను అని చెప్పడం అన్నమాట ప్రధానమైన అర్థం. రెండవ అర్థం ఏంటంటే, ఆ బాణం ఎవరైతే విడిచిపెడుతున్నారో ఆ విడిచిపెట్టే వాడి యొక్క శక్తి, భుజముల శక్తి వల్ల బాణం అంత దూరం వెళ్తుంది, కానీ బాణానికి శక్తి లేదు కదమ్మా. బాణానికి శక్తి ఉంటుందా? విడిచిపెట్టేవాడు ఆ ఖండ బలాన్ని బట్టి ఆ బాణం వెళ్తుంది, అంతే కదా. అదే విధంగా నేను బాణం వల్లే వెళ్తున్నాను అంటే ఇక్కడ నాకేమీ శక్తి లేదు, నేను రాముడు నన్ను పంపుతున్నాడు, రామ బాణం వల్ల నేను వెళ్తున్నాను అంటే నాదేమీ కాదు, నాదేదీ లేదు, అంతా రామమయమే, ఆయన తీసుకువెళ్తున్నాడు, ఆయన తీసుకొస్తాడు అన్న విషయాన్ని
చెప్పకనే వాళ్ళందరికీ చెప్తున్నాడు. మనం కూడా చిన్నపాటి పూజ చేస్తాం, నేనే చేశానంటాం. చిన్నపాటి ఉపవాసం చేస్తాం, 10 మందికి చెప్తాం. మీరు చెప్తున్నారని కాదు, ఉదాహరణ చెప్తున్నా. అంటే హంగు ఎక్కువైపోయిన సమాజంలో మనం ఎలా సాధన చెయ్యాలో చెప్తున్నారు. ఏ సాధన చేసినా సరే హంగు అనేది ఉండకూడదు. ఆ ఈ బయటికి వెళ్ళిపోయే ధోరణి ఉండకూడదు. ఏది చేసినా సరే రహస్య సాధన చెయ్యాలి. మనం అంటారు, దానం చేసేటప్పుడు కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదండి అంటారు. దానమే కాదు, సాధనైనా అంతే. సాధనైనా సరే రహస్యంగానే చెయ్యాలి. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకని యదా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గతిష్యామి లంకాం రావణ పాలితాం. నేను రాముడు విడిచిపెట్టిన బాణం వలె వెళ్తున్నాను. వెళ్ళి తిరిగి అక్కడ సీతమ్మ గాని లేకపోతే లంకా నగరంలో ఎక్కడికి వెళ్తానంటే స్వర్గానికి వెళ్తా. ఒకవేళ వాళ్ళింట్లో లేకపోతే వెనక్కి వచ్చేయాలి కానండి, స్వర్గానికి వెళ్తానంటారేంటి స్వామి హనుమ అంటే, రావణాసురుడు ముల్లోకాలని కూడా ధ్వంసం చేసినటువంటి ఆ ఆధిపత్యంలో పెట్టుకున్నటువంటి రాజు అన్నమాట. అంటే ముల్లోకాలు తన ఆధీనంలో ఉన్నాయి. ఒకవేళ లంకా నగరంలో సీతమ్మ లేకపోతే స్వర్గంలో దాచి ఉండొచ్చు కదా. అందుకని స్వర్గానికి వెళ్తాను. ఒకవేళ స్వర్గంలో కూడా లేకపోతే వెనక్కి వచ్చి రావణాసుడితో సహా లంకంతటిని కూడా పెకలించుకొచ్చి ఇక్కడ ముందు పడేస్తాను అని చెప్పి వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, ఒక భరోసాన్ని ఇచ్చి ఒక్కసారిగా ఆ ఆకాశంలోకి ఎగరగానే ఎప్పుడైతే కొండను అదిమి ఎగిరాడో ఆ కొండకి ఉన్న చెట్లతో సహా రాళ్ళు రప్పలతో సహా ఒకేసారి ఆకాశ మార్గంలోకి ఎగిరాయట కొంత దూరం ఆ ఉదుటన. ఎందుకంటే అది వాల్మీకి మహర్షి మంచి వర్ణన చేస్తారు. ఏమనంటే వెళ్ళడం మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే ఆ చుట్టాలని సాగనంపడం కోసం వీధి చివరి దాకా వెళ్తాం కదా మనము, అలా వెళ్ళినాయ్యా అని చెప్పారట. ఒక రాజుగారు ఎక్కడికన్నా వెళ్తుంటే ఆ రాజుగారు కూడా సైన్యం వెళ్ళినట్టుగా ఈ పెద్ద పెద్ద వృక్షాలు సైతం ఆ స్వామి హనుమని అనుసరించి వెళ్ళిపోయాయి. తిరిగి మళ్ళీ మనం వెనక్కి ఎలా వచ్చేస్తామో అలా వచ్చి అన్ని కూడా ఆ నీడల్లో పడిపోయాయి అని చెప్పి వర్ణించారు. అలా స్వామి యొక్క ప్రయాణం, ఏ ప్రయాణం? సీత ప్రయాణం, సీత కోసం అన్వేషణ, ఆ విధంగా చారణ మార్గము అంటే ఆకాశ మార్గం ద్వారా స్వామి యొక్క ప్రయాణం మొదలైందట. ఒకసారి టైం చూస్తానే. ఆ విధంగా ప్రయాణించిన స్వామి మార్గ మధ్యంలో ఏమైందంటే ఈ సాగరుడు అంటే సముద్రం ఆలోచించుకుంటున్నాడట. ఏమని అంటే, ఈ యొక్క సముద్రం ఏదైతే ఉందో ఇది ఏర్పడడానికి కారణం రామచంద్రమూర్తి యొక్క పూర్వీకులు అంటే తాత ముత్తాతలు అనమాట. సగర చక్రవర్తులు అందరూ కూడా 60,000 మంది బూడిద కుప్పలు పడిపోతే వాళ్ళందరికీ మోక్షం కలిగించాలని చెప్పి ఈ సగర చక్రవర్తులు అనేక గోతులు తవ్వేస్తే అందులోంచి పుట్టినవే ఈ సాగరములు. అందుకనే వీటిని సగర చక్రవర్తులు తవ్వారు కాబట్టి సాగరాలు అన్నారు. అయితే ఏదైతే ఈ సముద్రం నేను పుట్టి ఉన్నానో రామచంద్రమూర్తి పూర్వీకుల ద్వారా కదా పుట్టాను నేను. ఈ రాముడి యొక్క ఈ కార్యం ఏదైతే ఉందో దీనికి నేను సహాయం చేస్తే వాళ్ళకి సహాయం చేసినట్టే అని చెప్పి ఆలోచించుకుంటూ ఆ యొక్క సముద్రంలో మైనాకుడు అనే పర్వతం అందులో ఉంది. హిరణ్యనాభ మైనాక అని చెప్పి ఆ యొక్క సగరుడు ఏమని చేస్తాడంటే పిలుస్తాడు. ఎందుకంటే మనం సహాయం చేయాలంటే మనతోటి వాళ్ళని కూడా కలుపుకొని సహాయం చేయాలి. ఎందుకంటే ఈ సముద్రంలో ఈ మైనాక పర్వతం ఎందుకు ఉండిపోయింది అంటే, ఈ అనేక మంది పర్వతాలకి ఈ రెక్కలు ఉండేవి ఒకప్పుడట. రెక్కలు ఉంటే ఈ రెక్కలతో పాటు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం వల్ల దాని కింద పడి అనేక జీవరాశులు నాశనం అయ్యామని చెప్పి ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ రెక్కలన్నింటినీ కూడా నరకడం మొదలు పెడితే గబగబా అప్పుడు ఈ మైనాకుడు ఏం చేశాడంటే వాయునందుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఆ రెక్కలన్నింటినీ కూడా కట్ చేసేస్తున్నారు, కోసేస్తున్నారు, మమ్మల్ని రక్షించండి అని చెప్పి శరణు వేడుకుంటే వాయువు ద్వారా ఆ సముద్ర గర్భంలో తలదాచుకున్నాడు మైనాకుడు అనమాట. కాబట్టి ఈ సగరుడు ఏం చేశాడంటే, నువ్వు సహాయం చేస్తే ఎవరికి? స్వామి హనుమకి సహాయం చేస్తే నువ్వు వాయుదేవుడికి కూడా సహాయం చేసినట్టే అని చెప్పి
ధర్మబోధ చేసి ఆ సహాయం చెయ్యమని అడుగుతారు. అంత 100 యోజనాల సముద్రంలో సహాయం ఎలా చేస్తారు? అంటే సహాయం చేయాలంటే కొంచెం మట్టి మార్గం ఉంటే సహాయం చేయొచ్చు కదా. అందుకని సహాయం చేయమని చెప్తారనమాట. ఎందుకనంటే ఎవరైనా సరే మహాత్ములు వస్తున్నారు అంటే వారికి ఎలా సహాయపడాలి అని వెతికి వెతికి సహాయపడాలి మనం. అంతే తప్ప మన సహాయం వాళ్ళేం పుచ్చుకుంటారు, అంత పెద్దవాళ్ళు కదా అని చెప్పి మనం విడిచిపెట్టకూడదు అని చెప్పి ఈ యొక్క ఘట్టంలో మనకు చూపిస్తున్నారు. ఎప్పుడైతే సగరుడు అంతటి వాడు మైనాకుడిని పిలిచి స్వామి అంతటి వాడికి, స్వామి హనుమకి సహాయం చెయ్యమని అడుగుతాడనమాట. అడిగితే తన ఆ బంగారు శృంగాలతో ఎప్పుడైతే రెక్కలున్నాయి కదా, పిలవగానే అంటే స్థావర రూపము జంగమ రూపము అని చెప్పి ఈ కొండలకి పుట్టలకి ఉంటాయమ్మా. అంటే జంగమ రూపము అంటే దైవీ శక్తి అన్నమాట. మన హిందూ సనాతన ధర్మంలో ఏవైతే ఈ చెట్టు పుట్ట కట్టు ఏవైతే ఉన్నాయో వీటికి స్థావర రూపాలే కాకుండా జంగమ రూపాలు ఉంటాయి. అందుకని మనం వీటిని పూజించుకుంటూ ఉంటాం. ఆ జంగమ రూపంలో ఉన్న ఆ మైనాక పర్వతము ఆ సముద్రంలోంచి ఒక్కసారిగా పైకి వచ్చిందట. పైకి వస్తే అప్పుడు సాగరుడు చెప్పాడు ఏమనంటే, ఏష ధర్మ సనాతనం అని. ఏంటి మన సనాతన ధర్మం ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు ఆదిత్యం ఇవ్వాలి అంటే దానికి ముందు కృతేచ ప్రతికృత్యవ్యం. మనకి సహాయం చేసిన వాళ్ళకి వాళ్ళ యొక్క సహాయాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనల్ని ఎవరైనా నింద చేశారనుకోండి వెంటనే మర్చిపోవాలి. కానీ ఎవరైనా మనకు సహాయం చేశారంటే ఆ కృతజ్ఞత భావాన్ని మనం తిరిగి ఇవ్వడానికి జన్మ జన్మలు గుర్తుపెట్టుకోవాలట. రామచంద్రమూర్తి అలాగే చేసేవారు. అందుకనే రాముడు మర్యాద రాముడు అయ్యాడు. ఎవరైనా నింద చేస్తే ఆయన వెంటనే మర్చిపోయేవారట. ఎవరైనా చిన్న సహాయం చేస్తే నా కోసం చేశాడు, నా కోసం చేశాడు, నా కోసం చేశాడని చెప్పి ఆ జన్మాంతం గుర్తు పెట్టుకుంటాడు రామచంద్రమూర్తి. అందుకని అటువంటి మర్యాదగా రాముడికి మనం కృతజ్ఞతాపూర్వకమైనటువంటి మర్యాదను మనం చెయ్యాలి. కాబట్టి మైనాక నువ్వు స్వామి హనుమకు సహాయం చెయ్యి అని చెప్పి అనగానే అనేకమైనటువంటి ఫలములతో వృక్షములతో కూడినటువంటి ఆ మైనాక పర్వతం ఒక్కసారిగా పైకి వచ్చేటప్పటికి స్వామి హనుమ అనుకుంటున్నాడు, ఇప్పటి వరకు బానే ఉంది కదా, వీడెక్కడి నుంచి వస్తుంది, కొండ ఏంటి హఠాత్తుగా ఇప్పుడు వరకు లేని కొండ ఇలా పైకి లెగుస్తుంది ఏంటి, ఇది నాకేదో ఆటంకముగా ఉన్నది అని చెప్పి ఒక్కసారిగా తన బాహువులతో కొట్టేటప్పటికి అందులో ఉన్న జంగమూపం బయటకు వచ్చిందటండి. వచ్చేటప్పటికి అప్పుడు ఆయన ఆనందపడి ఈ రకంగా అయినా సరే స్వామి స్పర్శ తగిలిందని చెప్పి అనుకున్నాడు మైనాకుడు. అనుకుని ప్లీజ్ ఈ యొక్క ఈ ఆదిత్యం ఏదైతే ఉందో మీరు స్వీకరించండి స్వామి అని చెప్పేటప్పటికి స్వామి హనుమ మాట్లాడతారు. ఏమనంటే ప్రీతోస్మి కృతమాతిథ్యం అని మాట్లాడతారు. ఎందుకనంటే ఆయన ఏదో పని మీద వెళ్తున్నారు, ఈ లోపల ఇందులో మధ్యలోంచి వచ్చిన వాడు వచ్చి నా ఆతిథ్యాన్ని ప్రీతోస్మి అంటే ఈ ఆతిథ్యం ఏదైతే ఉందో దాన్ని స్వీకరించండి స్వామి అనగానే స్వామి హనుమ ప్రీతోస్మి నేను తీసుకున్నట్టే, మీరు ఇచ్చినట్టే, కృతం ఆదిత్యం మీరు ఇచ్చినట్టే, ఎందుకంటే ఎక్కడ ఆగనని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను కాబట్టి ఎక్కడా కూడా నేను ఆగేదే లేదు, కాబట్టి మీరు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే అని చెప్పి ఆయన చాలా సున్నితంగా తిరస్కార భావం అంత అందంగా ఉండాలండి. మనం కూడా తిరస్కరిస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళు బాధపడేలాగా. మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా మాట్లాడితే మనమే ఆ పనిని మనం తప్ప ఇంకొక ఎవ్వరూ చేయలేనట్టుగా ప్రవర్తించి వాళ్ళని నింద చేస్తూ ఉంటాం. మనం మొదట అసలు ఖాళీ లేదండి అసలు మాట్లాడొద్దండి అంటాం. కానీ స్వామి హనుమ చూడండి, ఆయన్ని చూసి మనం ఎలా బతకాలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అని పెడుతూ ఉంటారు. నిజానికి నిజమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఆ క్లాసులకు కాదు వెళ్లాల్సిందే, మన పురాణ రామాయణ ఇతిహాసాల క్లాసులకు వెళ్ళాలి. వాళ్ళు ఎలా మాట్లాడేవారో ఎలా బతికేవారో చూస్తే ఏ పర్సనాలిటీని మనం డెవలప్ చేసుకోకర్లేదు, అదే డెవలప్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆయన అంటారు ప్రీతోస్మి కృతమాతిథ్యం, అది మంత్రమైపోయింది. ఇప్పటికీ కూడా మీరు తిరుపతి వెళ్ళారనుకోండి, ఆంజనేయ స్వామి గుళ్ళో నైవేద్యం పెట్టేటప్పుడు ఆ పంతులు గారు అదే చదువుతారు, ప్రీతోస్మి కృతమాతిథ్యం అని చెప్పి ఆ నైవేద్యాన్ని పెడతారు. మీరు ఎప్పుడన్నా గమనించండి.
మీరు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే అని చెప్పి సున్నితంగా తిరస్కరించి ఒక్కసారి ఎక్కడైతే ఆ మైనాకుణ్ణి కొట్టాడో అక్కడ కొంచెం నిమిరి నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి స్వామి హనుమ. ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అక్కడికి ఇంద్రాది దేవతలందరూ వచ్చి ఏ రెక్కల కోసం భయపడి నువ్వు సముద్రంలో దాగి ఉన్నావు కాబట్టి నువ్వు స్వేచ్ఛగా విహరించచ్చు, నీకు రెక్కలకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వరాన్ని ఇస్తాడు ఇంద్రుడు అనమాట. ఇది కళాపరమైన అర్థం బాగుంది కదా. ఇది రహస్యార్థం ఏంటంటే సాధకుడు తన సాధనలో దశలో ఉండగా సాత్విక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని చెప్పడమే. నిజానికి ఆయన ఆదిత్యము ఇచ్చుకున్నది లేదు, ఈయన పుచ్చుకున్నది లేదు, ఆయన ఇచ్చింది లేదు. కానీ ఇది ఆటంకమే కదా. ఎటువంటి ఆటంకము అంటే ఆనందాన్ని ఇచ్చేటటువంటి సాత్వికమైనటువంటి ఆనందం. మరి మన సాధనలో కూడా అలాంటి జరుగుతూ ఉంటాయి. మీరు గమనించారా? ఆ సాత్విక ఆనందాలు ఎలా ఉంటాయంటే మనం ఉదయమే 5 గంటలకి సాధన చేద్దాం అనుకున్న వాళ్ళము పక్కన వాళ్ళు చెప్తారు ఇంకేం చేస్తారులే కాసేపు పడుకో అని వాళ్ళు చెప్పేస్తారు. పిల్లలు చెప్పడమో లేదంటే ఎవరో చెప్పడమో, అమ్మ చెప్పడమో, నాన్నగారు చెప్పడమో, ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఈ 4 గంటలకి వెళ్ళి సాధన ఏం చేస్తావు ఈ టైంలో, లేదంటే మనసే చెప్తుంది నువ్వు ఏం చేస్తావులే అని. అంటే ప్రతి ఆనందాన్ని ఇచ్చేదాన్ని అడ్డుపడుతూ ఉంటుంది చూసారా. మంచిగా గుడికి సత్సంగానికి వెళదాం ఈ వాళ్ళేం వెళ్తావులే అనిపిస్తూ ఉంటుంది మనసుకి. లేదంటే ఇప్పుడు అంత అర్జెంట్ గా వెళ్ళవలసింది ఏముంటుంది అని ఎవరో చెప్తారు. ఇంకెందుకులే టైం అయిపోయింది కదా, లాస్ట్ మినిట్ లో మాత్రం మనమే ఎందుకో అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటివన్నీ కూడా సాత్విక ఇబ్బందులు అనమాట. వాటిని కూడా తొలగించుకుని సాధకుడు సాధన క్లాస్కి వచ్చి అక్కడ నేర్చుకుని దాని ద్వారా సాధన చేసేవాడు ఆ సాత్వికమైన ఇబ్బందిని తొలగించుకున్న వాడు అవుతాడు. మనం అనుకుంటాం లేగలేకపోయామండి, చేయలేకపోయామండి అంటే ఇది ఇబ్బందిని మనం తెలుసుకోలేము. ఇది మనస్సు చేసే మాయ, గారడి అనమాట. సాత్వికమైన మాయ మన ద్వారా వచ్చే ఇబ్బంది. అది ఎవరో వచ్చి ఇబ్బంది పెట్టరు, మనమే ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ సాత్వికమైన ఇబ్బంది నుంచి మనం బయటపడడమే ఈ మొదటి ఆటంకం ఏదైతే దాని నుంచి మనం బయటపడ్డాం. అందుకనే దుష్కరం అంటారు. భగవంతుడు చేసే ఏ పని అయినా సరే మనకు అనేకమైనటువంటి ఆ యొక్క ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడి సాధనా మార్గంలో బయటికి వెళ్లే ప్రయత్నాన్ని మనం చేయడమే ఈ యొక్క గండాల నుంచి కానివ్వండి, ఆపదల నుంచి కానివ్వండి, ఇబ్బందుల నుంచి కానివ్వండి బయటపడటమే. కాబట్టి ఆ విధంగా స్వామి హనుమ ఆ యొక్క మైనాకుణ్ణి ఒక్కసారిగా ఆనందింపజేసి ఎలా మాట చేత, మనం మాట చేత మనుషుల్ని ఆనందింప చేయగలగల సత్తా ఎప్పుడు వస్తుందంటే మనం సాధకుడైనప్పుడు. ముందు మనం సాధకుడు అయిన తర్వాత సాధనా మార్గంలో పయనించినప్పుడు ఆ భగవంతుడి అనుగ్రహం మన పట్ల ఉన్నప్పుడు ఆ సాత్వికమైన ఆలోచనలు మన ఎందు ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం, మనం ఇబ్బంది పడం. ఆ విధంగా స్వామి హనుమ కూడా మైనాకుని ఇబ్బంది పెట్టకుండా తాను ఇబ్బంది పడకుండా చక్కగా ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంకో 2 ఆటంకాలు వస్తాయి, నువ్వు వచ్చే వారం చెప్పుకుందాం. హరి ఓం శుభం భూయాత్. శివ సంకల్పం.